హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ 2024 టు 2025 మధ్యన కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూద్దాము. సో ఈ క్వశ్చన్స్ మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ లో రావడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు తెలంగాణ కోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు రిమైనింగ్ డేస్లో మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకునే విధంగా ఈ 5 కోర్సెస్ని అయితే మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఈ మెగా కోర్స్ మీరు తీసుకున్నట్లయితే ఈ ఒక్క కోర్సులోనే ఈ కోర్సెస్ అన్ని కూడా యాడ్ చేయడం జరిగిందండి. మీరు ఇంకా సపరేట్గా ఈ కోర్సెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ మెగా కోర్స్ తీసుకున్నటువంటి వారు. ఇందులో మీకు తెలుగు మీడియంలో ఉన్నటువంటి వీడియో క్లాసెస్ ఉంటాయి. 25 మాక్ టెస్ట్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మాక్ టెస్ట్లు అయితే ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. మీరు సపరేట్గా తీసుకుంటే 99 రూపీస్ సపరేట్గా పే చేయాలి, కానీ ఇందులోనే ఈరోజు యాడ్ చేయడం జరిగింది. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన పీడిఎఫ్ కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. కాబట్టి మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు అన్ని కూడా యాక్సెస్ అవుతాయి. లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ 99 రూపీస్కి అందిస్తున్నాం. 25 మాక్ టెస్ట్లు 199 రూపీస్కి అందిస్తున్నాం. పీడిఎఫ్ కోర్సు 199 రూపీస్కి అందిస్తున్నాం. ఇందులో మీకు 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఈ బిట్స్ అన్ని కూడా ఉంటాయన్నమాట, జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి. అలాగే మీకు స్టాటిక్ జీకే కరెంట్ అఫైర్స్ కూడా ఇందులోనే ఉంటాయి. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 49 రూపీస్కి ఈ కోర్స్ అయితే అందిస్తున్నాము. సో ఇక్కడ చూసుకుంటే మెగా కోర్సు, పీడిఎఫ్ కోర్సు, కంప్యూటర్ నాలెడ్జ్ కోర్సు, ఇక్కడ టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి ఈ బాక్స్లో ఉంటుంది యాప్ హోమ్ పేజ్లో. ఇంకా ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ 25 మాక్ టెస్ట్ వచ్చేసి టెస్ట్ సిరీస్ అనేటువంటి ఈ పర్టికులర్ బాక్స్లో అయితే ఉంటుంది. సో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోకి వచ్చినట్లయితే ఈ 2 బాక్స్లు ఓపెన్ చేసి మీరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ లాంచ్డ్ పంచాయత్ సే పార్లమెంట్ 2.0 ఇనిషియేటివ్. పంచాయత్ సే పార్లమెంట్ 2.0 కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఈ యొక్క పంచాయత్ సే పార్లమెంట్ 2.0 అనేటువంటి ఒక పథకాన్ని ప్రారంభించినటువంటి డిపార్ట్మెంట్ ఏదంటే జాతీయ మహిళా కమిషన్ అండి. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ డిపార్ట్మెంట్ వారు ఈ యొక్క పంచాయత్ సే పార్లమెంట్ 2.0 అనేటువంటి పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ పథకానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి, దీన్ని లాంచ్ చేసినటువంటి డిపార్ట్మెంట్ ఏంటనేది ఇప్పుడు చూద్దాము. సో ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి లేదా ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన లక్ష్యం ఏంటంటే గిరిజన సంఘాల నుండి ఎన్నికైనటువంటి మహిళా ప్రతినిధులకు సాధికారత కల్పించడమే ఈ యొక్క పంచాయత్ సే పార్లమెంట్ 2.0 కార్యక్రమం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అన్నమాట. దీన్ని ప్రారంభించినటువంటి వారు ఎవరయ్యా అంటే జాతీయ మహిళా కమిషన్, ఎన్సీడబ్ల్యూ అండ్ లోక్సభ సెక్రటేరియట్ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ యొక్క పంచాయత్ సే పార్లమెంట్ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మీరు ఇక్కడ ఇంగ్లీష్లో చూడొచ్చు అండ్ తెలుగులో కూడా చూడొచ్చు. మేము మీకు ఈ విధంగా బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి అభ్యర్థులందరికీ ఈజీగా అర్థమయ్యే విధంగా చాలా మంచిగా మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు 399 రూపీస్ మెగా కోర్స్ తీసుకున్నా లేదా 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా మీకు ఇందులో ఉంటాయి. దీనితో పాటు 199 రూపీస్ మీకు 25 మాక్ టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేశాము. మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వడానికి ముందు ఖచ్చితంగా మాక్ టెస్ట్లు మీరు అటెంప్ట్ చేయాలి. మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేది తెలుస్తుంది. అండ్ దీనితో పాటు 99 రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఈ కోర్సెస్లో మీకు ఏది యూస్ఫుల్ అనుకుంటే అది మీరు ఖచ్చితంగా తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది పిఎం విద్యాలక్ష్మి స్కీమ్. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం ప్రాథమిక లక్ష్యం ఏమిటి అని చెప్పేసి అడిగారు. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి ప్రాథమిక లక్ష్యం ఏంటంటే గ్రాంటింగ్ ఎడ్యుకేషన్ లోన్స్ ఫర్ హయ్యర్ స్టడీస్. ఉన్నత చదువులకు విద్యా రుణాలు మంజూరు చేయడమే ఈ ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అండి. హయ్యర్ స్టడీస్ చదివేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఎడ్యుకేషనల్ లోన్స్ని ప్రొవైడ్ చేయడమే, ఉన్నత చదువులకి సంబంధించి చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి విద్యా రుణాలు మంజూరు చేయడమే ఈ యొక్క ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అన్నమాట.
సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించి ముఖ్య ఉద్దేశం ఏంటి, అవి అందించేటువంటి సౌకర్యాలేంటి, అలాగే ఇటీవల ఎవరు దీన్ని ఆమోదించారు, ఎన్ని వేల కోట్ల రూపాయలు దీనికి సంబంధించి బడ్జెట్లో కేటాయించారనేది కూడా ఇక్కడ క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది. సో పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ ఈజ్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ పర్పస్ కింద ఈ యొక్క ప్రధానమంత్రి విద్యాలక్ష్మి స్కీమ్ అనేది దీని యొక్క ఉద్దేశం అన్నమాట. ఈ పథకం అందించేటువంటివి అంటే ప్రొవైడ్ చేసేటువంటి ఫెసిలిటీస్ ఏంటంటే ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకు పూచీకత్తు లేని, హామీదారు లేని విద్యా రుణాలు అయితే అందించడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే కొల్లేటరల్ ఫ్రీ, గ్యారెంటర్ ఫ్రీ ఎడ్యుకేషన్ లోన్స్ టు మెరిటోరియస్ స్టూడెంట్స్. ఎవరైతే ప్రతిభావంతులైనటువంటి మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఎటువంటి పూచీకత్తు కూడా లేకుండా, హామీదారుతో కూడా సంబంధం లేకుండా వారికి రుణాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని ఇటీవల అప్రూవ్ చేసినటువంటి సంస్థ ఏదంటే కేంద్ర మంత్రివర్గం, ఓకే, యూనియన్ క్యాబినెట్ ఈ యొక్క ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకాన్ని ఆమోదించడం జరిగిందండి. సో దీని యొక్క టోటల్ అవుట్లే అంటే మొత్తం వ్యయం ఎంత ఖర్చు పెడుతున్నారంటే దేశం మొత్తానికి కలిపి 3,600 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ పిఎం ఈ డ్రైవ్ స్కీమ్? ఓకే, ప్రధానమంత్రి ఈ డ్రైవ్ అనేటువంటి స్కీమ్ని, ఈ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అని చెప్పేసి అడిగారు. సో ప్రారంభించినటువంటి మంత్రిత్వ శాఖ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అండి. భారీ పరిశ్రమల శాఖ ఏదైతే ఉందో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఈ యొక్క భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి ఈ డ్రైవ్ అనేటువంటి పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు ఇమేజ్లో కూడా మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా ఇమేజెస్ను కూడా మేము మీకు ఈ విధంగా మెటీరియల్స్లో అయితే యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ప్రధానమంత్రి ఈ డ్రైవ్ పథకానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి, ఈ యొక్క పథకానికి ఎంత కేటాయించారు, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ వినూత్న వాహనంలో విప్లవం అనేది దీనికి సంబంధించి మెరుగుపరచడం కోసం, ఓకే, ఈ యొక్క ప్రధానమంత్రి ఈ డ్రైవ్ అనేటువంటి పథకాన్ని లాంచ్ చేశారు. ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ కి సంబంధించింది అనమాట ఇది. ఓకే, సో ఇక్కడ మీరు ఈ డ్రైవ్ అనే దానికి సంబంధించినటువంటి అబ్రివేషన్ మీరు ఇక్కడైతే చూడొచ్చు, ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్. డ్రైవ్ అనే దానికి సంబంధించి ఈ డ్రైవ్ అనే దానికి సంబంధించినటువంటి ఫుల్ ఫామ్ అనమాట. సో ఈ డ్రైవ్ అనే దానికి సంబంధించిన ఫుల్ ఫామ్ మీరు ఇక్కడ ఇంకోసారి చూస్తే ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ అనేది పిఎం ఈ డ్రైవ్ కి సంబంధించిన ఫుల్ ఫామ్. పిఎం అంటే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి అర్థం. ఎయిమ్ వచ్చేసి టు ప్రమోట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈవీ ఇన్ ద కంట్రీ. భారతదేశంలో ఎలక్ట్రికల్ వెహికల్స్ ని, ఓకే, ఈ యొక్క వాహనాలని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. టోటల్ అవుట్లే ఎంత అంటే దీనికి కేటాయించినటువంటి మొత్తం వ్యయం ఎంత అంటే 10,900 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రేవా ఎయిర్పోర్ట్ బిల్ట్ అండర్ ఉదాన్ స్కీమ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఉదాన్ పథకం కింద నిర్మించినటువంటి రేవా విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది? ఈ రేవా అనేటువంటి విమానాశ్రయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉందండి. సో ఉదాన్ అనేటువంటి పథకం కింద ఈ యొక్క రేవా అనేటువంటి ఎయిర్పోర్ట్ ని బిల్డ్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క ఉదాన్ స్కీమ్ కింద చాలా విమానాశ్రయాలను అయితే ప్రారంభిస్తున్నారు. రీసెంట్లీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగరేటెడ్ 3 న్యూ ఎయిర్పోర్ట్స్ అండర్ ఉదాన్ స్కీమ్. ఇటీవల ప్రధానమంత్రి 3 కొత్త ఎయిర్పోర్ట్లని ఆయన ఇనాగరేట్ చేయడం జరిగింది, అంటే ప్రారంభించడం జరిగిందనమాట. అండర్ ఉదాన్ అనేటువంటి స్కీమ్ కింద ప్రారంభించారు. సో ఉదాన్ అనేటువంటి స్కీమ్ కి సంబంధించిన ఫుల్ ఫామ్ ఏంటని చెప్పేసి కూడా అడుగుతారు. సో ఇక్కడ ఉదాన్ అంటే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అనేది ఈ యొక్క ఉదాన్ అనేటువంటి పథకానికి సంబంధించినటువంటి ఫుల్ ఫామ్ అండి. సో ఇది రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అనమాట. రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అంటే ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకి వెళ్ళడానికి విమానాశ్రయాలను నిర్మించి కనెక్టివిటీని పెంచడం కోసం తీసుకొచ్చినటువంటి స్కీమే ఈ ఉదాన్ అనేటువంటి స్కీమ్. సో ఆ 3 ఎయిర్పోర్ట్లు ఏమంటే ఇటీవల లాంచ్ చేసినవి. అందులో మధ్యప్రదేశ్లోని రేవా అనేటువంటి ఈ యొక్క ఎయిర్పోర్టు, ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్ అనేటువంటి ఎయిర్పోర్టు, ఇంకా ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ అనేటువంటి యొక్క పర్టికులర్ ఎయిర్పోర్ట్ని లాంచ్ చేయడం జరిగిందనమాట, అంటే ఇనాగరేట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి యొక్క ఉదాన్ అనేటువంటి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 2016 సంవత్సరంలో ఈ యొక్క ఉదాన్ అనేటువంటి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇది ఏ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది అంటే సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కింద ఉంటుంది. ఆ మినిస్ట్రీకి సంబంధించినటువంటి శాఖ మంత్రి ఎవరు అంటే
శ్రీకాకుళం ఎంపీ అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారే ఈ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా పనిచేస్తున్నారనమాట. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ బిట్. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి డీటెయిల్స్. నెక్స్ట్ క్వశ్చన్, హూ లాంచ్డ్ ది క్రూజ్ భారత్ మిషన్? క్రూజ్ భారత్ మిషన్ను ఎవరు ప్రారంభించారు అంటే సర్బానంద్ సోనోవాలా. సర్బానంద్ సోనోవాలా అనేటువంటి ఆయన ఈ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో క్రూయిజ్ భారత్ మిషన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, సో క్రూయిజ్ భారత్ మిషన్ని ప్రారంభించినటువంటి మంత్రి ఎవరయ్యా అంటే సర్బానంద్ సోనోవాలా అనేటువంటి యొక్క మినిస్ట్రీ ఫర్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఈ యొక్క పథకాన్ని ప్రారంభించారు. సో లాంచ్డ్ బై మినిస్టర్ ఫర్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్కి సంబంధించిన ఈ యొక్క మినిస్టర్ ఎవరైతే ఉన్నారో సర్బానంద్ సోనోవాలా. సో ఆయన ఈ యొక్క పథకాన్ని, ఈ యొక్క క్రూయిజ్ భారత్ మిషన్ని ప్రారంభించడం జరిగింది. మరొక విషయం ఏంటంటే సెంట్రల్ మినిస్టర్స్కి సంబంధించిన క్యాబినెట్ మినిస్టర్స్ యొక్క వీడియో కూడా చేశానండి. అండ్ ఆ పీడిఎఫ్ కూడా నేను మెగా కోర్సులో యాడ్ చేశాను. 199 రూపీస్ పీడిఎఫ్ కోర్సులో కూడా యాడ్ చేశాను. ఖచ్చితంగా సెంట్రల్ మినిస్టర్స్కి సంబంధించినటువంటి ఆ యొక్క లిస్ట్ అంతా కూడా చదవండి. నేను క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ తెలంగాణకి సంబంధించిన మినిస్టర్స్ యొక్క వీడియో కూడా చేశాను అండ్ పీడిఎఫ్ కూడా యాడ్ చేశాను. అది కూడా మీరు చదవాలి. ఇక్కడ దీని యొక్క ఈ క్రూయిజ్ భారత్ మిషన్కి సంబంధించిన ముఖ్యమైనటువంటి ఎయిమ్ ఏంటంటే టు బూస్ట్ క్రూయిజ్ టూరిజం ఇన్ ఇండియా. సో ఇలాంటి షిప్స్ ఉంటాయి చూడండి మనకి, వీటిని క్రూయిజ్ అని చెప్పేసి అంటారు. సో ఇందులో చాలామంది విహారయాత్రకు వెళ్తూ ఉంటారనమాట సముద్రంలో. సో ఈ యొక్క క్రూయిజ్ టూరిజాన్ని ఇండియాలో ప్రమోట్ చేయడానికి సంబంధించి, దాన్ని ప్రోత్సహించడానికి సంబంధించి ఈ యొక్క క్రూయిజ్ భారత్ మిషన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రీసెంట్లీ యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ పిఎం జుగా మిషన్ ఫర్ డాష్. ఇటీవల కేంద్ర మంత్రివర్గం దేనికోసం పిఎం జుగా మిషన్ను ఆమోదించింది? ఈ పిఎం జుగా అనేటువంటి మిషన్ ఎవరి కోసం అంటే ట్రైబల్ కమ్యూనిటీస్ కోసం అండి, గిరిజన సంఘాల కోసం ప్రారంభించినటువంటి పథకమే పిఎం జుగా అనేటువంటి మిషన్ను ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు ఈ యొక్క పిఎం జుగా మిషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో ఇక్కడ పిఎం జుగా మిషన్ ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ అనేటువంటి పేరు అనమాట. ఇక్కడ జుగా అంటే ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ అనేటువంటి ఫుల్ ఫామ్ అయితే ఉంది జుగాకి సంబంధించి. ఈ పథకం యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం లేదా ఎయిమ్ ఏంటనేది చూసుకుంటే గిరిజన వర్గాల సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం, టు ఇంప్రూవ్ సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్. ఓకే, సో గిరిజన వర్గాల సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం కోసం ఈ యొక్క పథకాన్ని లాంచ్ చేశారు. ఈ పథకం యొక్క మొత్తం వ్యయం ఎంత అంటే 79,156 కోట్లండి. ఓకే, 79,156 కోట్లని ఈ పిఎం జుగా అనేటువంటి మిషన్కి సంబంధించి కేటాయించారు. సో ఇక్కడ బెనిఫిటింగ్ ఓవర్ ఎవరికి లబ్ధి చేకూరుతుంది అంటే 5 crore ట్రైబల్ పీపుల్ ఇన్ 63,000 విలేజెస్. 63,000 గ్రామాల్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది గిరిజన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే చేకూరుతుందన్నమాట. సో వీరు ఏమి ప్రొవైడ్ చేస్తారు, ఏమి అందిస్తారు అంటే పక్కా ఇళ్ళు అందించడం జరుగుతుంది, కుళాయి నీళ్లు అందిస్తారు, విద్యుత్ సరఫరా కూడా అందించడం జరుగుతుంది. సో పక్కా హౌస్, ట్యాప్డ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ సప్లై ఇవి ఈ యొక్క ప్రధానమంత్రి జుగా స్కీమ్ ద్వారా అందిస్తారనమాట. సో ఇందులో మనకి పక్కా హౌస్ అనేది PMAYR అనేటువంటి పథకం ద్వారా అందిస్తారు. ఇంకా ట్యాప్డ్ వాటర్ వచ్చేసి జల్ జీవన్ మిషన్ ద్వారా JJM అనేటువంటి పథకం ద్వారా అందించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి 79,156 కోట్ల రూపాయలు ఈ పిఎం జుగా అనేటువంటి పథకానికి, ఈ యొక్క మిషన్కి కేటాయించారు. ఇది గిరిజన సంఘాల అభివృద్ధి కోసం లాంచ్ చేసినటువంటి పథకం. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ రీసెట్ ప్రోగ్రామ్? రీసెట్ అనేటువంటి ప్రోగ్రామ్ని ఏ పథకం, ఏ మంత్రిత్వ శాఖ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించింది అని చెప్పేసి అడిగారు. సో ఇటీవల రీసెట్ అనేటువంటి కార్యక్రమాన్ని స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, సో స్పోర్ట్స్ మంత్రిత్వ శాఖ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందండి. సో ఇక్కడ మనం రీసెట్ అనేటువంటి పథకం దేనికి సంబంధించింది, ఎందుకోసం దీన్ని లాంచ్ చేశారనేది ఇప్పుడు చూద్దాము. చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రిటైర్డ్ స్పోర్ట్స్ పర్సన్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ రీసెట్ ప్రోగ్రామ్. ఓకే, రీసెట్ అంటే రిటైర్డ్ స్పోర్ట్స్ పర్సన్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ అండి.
రీసెట్ అనే దానికి సంబంధించిన ఫుల్ ఫామ్. దీన్ని ఎవరు లాంచ్ చేశారు అంటే మాన్సుఖ్ మాండవీయ స్పోర్ట్స్ మినిస్టర్ అనమాట. స్పోర్ట్స్ మినిస్టర్ అయినటువంటి మాన్సుఖ్ మాండవీయ అనేటువంటి ఆయన ఈ యొక్క పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ పథకం యొక్క ముఖ్యమైనటువంటి ఎయిమ్ లేదా లక్ష్యం ఏంటంటే రిటైర్డ్ అథ్లెట్లకు సాధికారత కల్పించడం, టు ఎంపవర్ రిటైర్డ్ అథ్లెట్స్. ఓకే, సో ఈ పథకం యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం అనమాట. ఎలిజిబిలిటీ ఏంటయ్యా చూస్తే మనం ఇక్కడ నేషనల్ అథ్లెట్స్ ఏజ్ 20 to 50 హూ ఓన్ ఇంటర్నేషనల్ మెడల్స్, నేషనల్ ఆర్ స్టేట్ మెడలిస్ట్. ఎవరైతే 20 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు ఉండి ఇంటర్నేషనల్ మెడల్స్ కానీ నేషనల్ లేదా స్టేట్ మెడలిస్టులుగా ఎవరైతే నిలిచారో సో వారికి ఈ యొక్క పథకం అయితే వర్తించడం జరుగుతుంది. రీసెట్ అనేటువంటి పథకం వారి యొక్క ఎంపవర్మెంట్కి సంబంధించి, రిటైర్డ్ అథ్లెట్స్ యొక్క ఎంపవర్మెంట్కి సంబంధించి ఈ యొక్క పథకాన్ని లాంచ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన పిఎంకేఎంవై లాంచ్డ్? ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన పిఎంకేఎంవై ఎప్పుడు ప్రారంభించారు? ఈ పిఎంకేఎంవై అనేటువంటి పథకాన్ని, ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అనేటువంటి పథకాన్ని 2019 సంవత్సరంలో 2019లో ప్రారంభించడం జరిగింది. అయితే మనకి ఈ పథకం ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది అనేది కూడా చూద్దాము. సో దీనికి సంబంధించి కొత్తగా తీసుకొచ్చినటువంటి చేంజెస్ ఏంటి, అలాగే దీనికి సంబంధించి ఎందుకు ఇది న్యూస్లోకి వచ్చింది అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాము. సో వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్ అనేది చూస్తే ఇట్ ఈస్ కంప్లీటెడ్ 5 years పిఎం కిసాన్ మాన్ధన్ యోజన పిఎంకేఎంవై. ఇది యాక్చువల్గా సెప్టెంబర్ 12, 2019 ప్రారంభించడం జరిగింది. ఇది ఇప్పటికి 5 years కంప్లీట్ చేసుకున్నటువంటి సందర్భంగా ఈ యొక్క పథకం గురించి న్యూస్లో అయితే రావడం జరిగింది. సో ఈ పథకం గురించి న్యూస్లో వచ్చింది కాబట్టి దీని గురించి మనం ఖచ్చితంగా చదువుకోవాలి. అండర్ దిస్ స్కీమ్ 3000 మంత్లీ పెన్షన్ టు ఆల్ ల్యాండ్ హోల్డింగ్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఎస్ఎంఎఫ్స్ ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 60 or above. సో ఈ యొక్క పథకం కింద 3,000 రూపాయలు నెలవారీ పెన్షన్ అనేది అన్ని భూమి కలిగి ఉన్నటువంటి చిన్న మరియు సన్నకారు రైతులకు అందించడం జరుగుతుంది. 60 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి వారికి ఈ యొక్క పథకం అయితే వర్తించడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి నెలవారీ సభ్యత్వం అయితే ఉంటుందన్నమాట, మంత్లీ సబ్స్క్రిప్షన్ అని చెప్పేసి. ఫార్మర్స్ ఏజ్డ్ బిట్వీన్ 18 to 40 ₹55 to ₹200 అంటిల్ దే టర్న్ 60. అంటే 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వారు ₹55 నుంచి ₹200 మధ్య, వారికి 60 సంవత్సరాలు వచ్చేంత వరకు వారు మంత్లీ సబ్స్క్రిప్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇలా చేసినటువంటి వారికి ఈ 60 సంవత్సరాలు 60 లేదా అంతకంటే వయసు దాటిన తర్వాత వాళ్ళకి నెలవారీ ₹3,000 పెన్షన్ లాగా వీరికి ఇస్తారనమాట. సో గరిష్ట రిజిస్ట్రేషన్లు చేసుకున్నటువంటి స్టేట్ ఏంటంటే ఈ యొక్క పథకానికి సంబంధించి పిఎంకేఎంవై అనేటువంటి పథకానికి సంబంధించి బీహార్ రాష్ట్రంలో ఎక్కువగా ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అయితే జరిగాయి. ఓకే, సో మీకు అర్థమైంది కదా ఈ స్కీమ్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, హూ లాంచ్డ్ అగ్రిష్యూర్ ఫండ్ రీసెంట్లీ? ఓకే, ఇటీవల అగ్రిష్యూర్ ఫండ్ను ఎవరు ప్రారంభించారు? అగ్రిష్యూర్ అనేటువంటి యొక్క ఫండ్ను ఎవరు ప్రారంభించారు అంటే శివరాజ్ సింగ్ చౌహాన్ అండి. ఈయన వ్యవసాయ శాఖ మంత్రి. సో శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈ యొక్క అగ్రిష్యూర్ ఫండ్ అనేటువంటి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ పథకాన్ని ఎవరు లాంచ్ చేశారు, ఎందుకోసం లాంచ్ చేశారు, ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏంటనేది కూడా ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే లాంచ్డ్ బై యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్. ఈ యొక్క అగ్రిష్యూర్ ఫండ్ అనేటువంటి పథకాన్ని శివరాజ్ సింగ్ చౌహాన్ గారు లాంచ్ చేశారు. ఈ యొక్క అగ్రిష్యూర్ పథకం దేనికి సంబంధించిందంటే అగ్రి ఫండ్ ఫర్ స్టార్టప్స్ అండ్ రూరల్ ఎంటర్ప్రైజెస్. ఓకే, స్టార్టప్లు మరియు గ్రామీణ ప్రాంతాలకు వ్యవసాయ నిధి అందించేటువంటి ఒక అగ్రిష్యూర్ పథకం అనమాట ఇది. సో దీనికి సంబంధించినటువంటి లక్ష్యం ఏంటంటే స్టార్టప్లు మరియు వ్యవసాయదారులకు మద్దతు ఇవ్వడం. ఓకే, టు సపోర్ట్ స్టార్టప్స్ అండ్ అగ్రిప్రెన్యూర్స్కి అండ్ స్టార్టప్స్కి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి సపోర్ట్ చేసేటువంటి లక్ష్యంతో ఈ పథకాన్ని లాంచ్ చేశారు. దీని యొక్క టోటల్ ఫండ్ మొత్తం నిధి ఎంత అంటే 750 కోట్లండి. ఓకే, 750 కోట్ల రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, ది క్యాబినెట్ అప్రూవ్డ్ 2,000 crore ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మిషన్స్? కింది వాటిలో దేనికి 2,000 కోట్లను క్యాబినెట్ ఆమోదించింది అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే మనకి మిషన్ మౌసం అనేటువంటి పథకానికి సంబంధించి 2,000 కోట్ల రూపాయలని ఇటీవల కేంద్రం అయితే ఆమోదించడం జరిగింది. సో ఈ మిషన్ మౌసం దేనికి సంబంధించిందని చూద్దాం. సో మిషన్ మౌసం ఏమేంటంటే టు ఇంప్రూవ్ యాక్యురసీ ఇన్ వెదర్ ప్రిడిక్షన్స్ త్రూ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఇంక్లూడింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్తో మన
వెదర్ ప్రిడిక్షన్స్ ఏవైతే ఉంటాయో, మనకి కొన్ని రోజుల్లో ఎండలు తీవ్రంగా ఉంటాయని లేదా కొద్ది రోజులు వర్షాలు పడతాయని చెప్పేసి ఏవైతే మనకి ఈ యొక్క ప్రిడిక్షన్స్ ఏవైతే చెప్తుందో మాన్సూన్ డిపార్ట్మెంట్, దాని యొక్క యాక్యురసీని, టెక్నాలజీని యూజ్ చేసి పెంచడానికి సంబంధించి ఈ మిషన్ మౌసమ్ అనేటువంటి పథకానికి 2,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తూ ఈ యొక్క మిషన్ మౌసమ్ అనేటువంటి పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం అయితే తెలిపిందనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వెన్ వాజ్ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన లాంచ్డ్? ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఎప్పుడు ప్రారంభించబడింది? ఈ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అనేటువంటి పథకం 2000 సంవత్సరంలో ప్రారంభించబడింది అండి. ఓకే, 2000 సంవత్సరంలో ప్రారంభించబడింది. అయితే ఇది ఇప్పుడు ఎందుకు న్యూస్లో వచ్చింది అనేది కూడా చూద్దాము. సో వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్? ఇది ఎందుకు న్యూస్లో ఉందని చూసుకుంటే, క్యాబినెట్ చైర్డ్ బై ప్రధానమంత్రి మోడీ అప్రూవ్డ్ PMGSY 4 ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 టు 2028-29. ఓకే, ఫైనాన్షియల్ ఆర్థిక సంవత్సరం 2024 నుంచి 25 నుంచి అలాగే 2028 నుంచి 29 మధ్య ఈ యొక్క ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన 4 అనేటువంటి పథకానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో మళ్ళీ దీనికి సంబంధించి 70,125 కోట్ల రూపాయలని కేటాయించారు. సో ఈ యొక్క స్కీమ్ ఏం బిల్డ్ చేస్తుందనేది చూసుకుంటే 62,500 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్స్ టు కనెక్ట్ 25,000 అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్. ఇప్పటి వరకు ఎటువంటి నివాసాలకు అనుసంధానం లేనటువంటి 25,000 నివాసాలకి సంబంధించి అనుసంధానం లేనటువంటి రోడ్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటికి సంబంధించి 62,500 కిలోమీటర్ల రోడ్లని బిల్డ్ చేయడానికి సంబంధించి 70,125 కోట్ల రూపాయలని కేటాయిస్తూ ఈ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అనేటువంటి పథకానికి సంబంధించి అప్రూవ్ చేయడం జరిగింది. ఫర్ 2024-25 అండ్ 2028-29 మధ్య నిర్మించాలని చెప్పేసి. సో ఈ పథకాన్ని 2000 సంవత్సరంలోనే ప్రారంభించారు. సో అందుకే ఇప్పుడు PMGSY 4 అనేటువంటి దాని కింద దీన్ని మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. సో 2000 అనేది అది ఫస్ట్ అనుకుంటే, తర్వాత 2014 సెకండ్, 2019 థర్డ్, ఇప్పుడు 2025 ఫోర్త్ అనమాట. సో ఈ విధంగా ఈ PMGSY 4 అనేటువంటి యొక్క పథకానికి సంబంధించి అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్. యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ డాష్ క్రోర్స్ ఫర్ బయో రైడ్ స్కీమ్ టు సపోర్ట్ R&D ఇన్ బయోటెక్నాలజీ. బయోటెక్నాలజీలో పరిశోధనాభివృద్ధికి మద్దతు ఇచ్చే బయో రైడ్ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఎన్ని కోట్లు ఆమోదించింది? సో ఇక్కడ చూసుకుంటే మనకి మొత్తంగా 9,197 కోట్ల రూపాయలని ఈ యొక్క బయో రైడ్ స్కీమ్ కింద R&D ఇన్ బయోటెక్నాలజీని సపోర్ట్ చేస్తూ యూనియన్ క్యాబినెట్ అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మీరు దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడొచ్చండి. సో బయోటెక్నాలజీ పరిశోధన, ఆవిష్కరణ మరియు ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ బయో రైడ్ పథకం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అన్నమాట. ఈ బయో రైడ్ పథకానికి సంబంధించిన ఫుల్ ఫామ్ కూడా అదే. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇంగ్లీష్లో, బయోటెక్నాలజీ రీసెర్చ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ బయో రైడ్ స్కీమ్కి సంబంధించిన ఫుల్ ఫామ్. దీని యొక్క లక్ష్యం ఏంటంటే బయోటెక్నాలజీలో పరిశోధన మరియు అభివృద్ధికి మద్దతు ఇవ్వడం. దీనికి కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత అంటే 9,197 కోట్లు అయితే కేటాయించారు. సో బయో రైడ్ ఇప్పటికే ఉన్నటువంటి 2 పథకాలను మిళితం చేస్తుంది. ఒకటి వచ్చేసి బయోటెక్నాలజీ పరిశోధన మరియు అభివృద్ధి R&D, రెండవది వచ్చేసి పారిశ్రామిక మరియు వ్యవస్థాపక అభివృద్ధి I&EDకి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ 2 స్కీమ్లని ఇది కంబైన్ చేస్తుంది అనమాట, ఈ బయో రైడ్ అనేటువంటి పథకం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అండర్ PM ఈ-బస్ సేవా స్కీమ్ హౌ మెనీ ఈ-బస్ విల్ బి డిప్లాయిడ్? PM ఈ-బస్ సేవా పథకం కింద ఎన్ని ఈ-బస్లు వినియోగించబడతాయి? సో మొత్తం ఎన్ని అంటే ఇక్కడ 38,000 అండి. సో 38,000 ఈ-బస్సు సేవా పథకం కింద వినియోగించబడతాయి అన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి PM ఈ-బస్సు సేవ పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం PSM అనేటువంటి స్కీమ్ అండి. ఓకే, PM ఈ-బస్సు సేవ పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం PSM స్కీమ్ అనమాట. దీని యొక్క టోటల్ బడ్జెట్ వచ్చేసి 3,435 కోట్లు. సో అండర్ దిస్ స్కీమ్ 38,000 ఎలక్ట్రిక్ బస్సెస్ విల్ బి డిప్లాయిడ్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 టు ఫైనాన్షియల్ ఇయర్ 2028-29. ఓకే, 2024 నుంచి 2029 మధ్యన మొత్తం 38,000 ఎలక్ట్రిక్ బస్సుల్ని 3,435 కోట్ల రూపాయలతో వాటిని వినియోగించడం జరుగుతుందన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి, అండర్ ది UPS వాట్ ఈస్ ది గ్యారంటీడ్ మినిమం మంత్లీ పెన్షన్ ఫర్ యాన్ ఎంప్లాయీ హూ రిటైర్స్ ఆఫ్టర్ అట్లీస్ట్ 10 years ఆఫ్ సర్వీస్? UPS కింద, ఓకే,
యూపీఎస్ కింద కనీసం 10 సంవత్సరాల సేవ తర్వాత పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగికి హామీ ఇవ్వబడినటువంటి కనీస నెలవారీ పెన్షన్ ఎంత? యూపీఎస్ స్కీమ్ గురించి అడిగారు. సో కనీస నెలవారీ పెన్షన్ ఎంత అయ్యా అంటే 10,000 రూపాయలండి. 10,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ పెన్షన్ కింద. సో మీరు ఇక్కడ ఈ పెన్షన్ స్కీమ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సో దీనికి సంబంధించి ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది ఏంటంటే ఏకీకృత పెన్షన్ పథకాన్ని యూపీఎస్ని తీసుకురావాలని చెప్పేసి ఆమోదించింది. సో రీసెంట్లీ యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్. ఓకే, ఇట్ రీప్లేసెస్ ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ని ఈ యొక్క యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ అనేది రీప్లేస్ చేసింది. అంటే దాని ప్లేస్లో ఇది భర్తీ చేస్తుంది అనమాట. దాని ప్లేస్లో యూపీఎస్ అనేటువంటి పథకం అయితే వచ్చింది. ఎన్పిఎస్ అనేటువంటి ప్లేస్లో యూపీఎస్ అనేటువంటి పథకం అయితే వచ్చింది. సో ఇట్ విల్ ప్రొవైడ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ విత్ అష్యూర్డ్ పెన్షన్ ఆఫ్టర్ రిటైర్మెంట్. ఓకే, సో వీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సో వారు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకు ఒక అష్యూర్ పెన్షన్ ఇచ్చే విధంగా ఈ యొక్క యూపీఎస్ పథకం అనేది వారికి అష్యూరెన్స్ అయితే ఇస్తుంది. ఖచ్చితమైనటువంటి పెన్షన్ అందించే విధంగా ఈ యొక్క పథకం అయితే వారికి అష్యూరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే 1 ఏప్రిల్ 2025 నుంచి ఇది అమల్లోకి అయితే రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ది పిఎం ఆశా స్కీమ్ లాంచ్డ్? పిఎం ఆశా పథకం ఎప్పుడు ప్రారంభించబడింది? ఈ పిఎం ఆశా అనేటువంటి పథకం 2018లో ప్రారంభించారండి. 2018 సంవత్సరంలో ఈ యొక్క పిఎం ఆశా అనేటువంటి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ ఈ పిఎం ఆశా అనేటువంటి పథకానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి వివరాలు చూస్తే ఇది వార్తల్లోకి రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే రీసెంట్లీ యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ కంటిన్యూయేషన్ ఆఫ్ పిఎం ఆశా స్కీమ్. ఓకే, ఈ పిఎం ఆశా అనేటువంటి పథకాన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి యూనియన్ క్యాబినెట్ ఇటీవల ఈ యొక్క పథకానికి అప్రూవల్ అయితే ఇచ్చిందనమాట. మొత్తం 35,000 కోట్ల రూపాయలని ఈ యొక్క పథకానికి సంబంధించి బడ్జెట్లో కేటాయించారు. సో పిఎం ఆశా పథకానికి సంబంధించిన ఫుల్ ఫామ్ చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ ఫార్మర్ ఇన్కమ్ ప్రొటెక్షన్ స్కీమ్ అని చెప్పేసి అంటారు. దీన్ని 2018 సంవత్సరంలో దీన్ని లాంచ్ చేయడం జరిగింది పథకాన్ని. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఎయిమ్ లేదా లక్ష్యం ఏంటంటే టు ప్రొవైడ్ గుడ్ ప్రైసెస్ టు ది ఫార్మర్స్ ఫర్ దేర్ క్రాప్స్. సో రైతులు పండించేటువంటి పంటలు ఏవైతే ఉంటాయో ఆ పంటలకి సంబంధించి ఒక మంచి ధరని, ఓకే, రైతులకి వారి పంటలకు మంచి ధరలను అందించడమే ఈ పథకం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అనమాట. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. సో మరికొన్ని క్వశ్చన్స్ కూడా నేను మీకు వీడియోస్ రూపంలో అందిస్తాను ఎగ్జామ్స్ వచ్చే టైం నాటికి. సో ప్రతి ఒక్కరు కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి కోర్సెస్ తీసుకోండి. సో వాటి యొక్క ప్రైసెస్ ఇంకా పెరుగుతాయండి. మీరు ఖచ్చితంగా ఇమీడియట్గా ఈరోజే తీసుకోండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.